రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్గా నామకరణం చేశారు. అనంతరం పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అయితే పార్టీ ప్రకటించిన కొద్దిసేపటికే ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి సెటైర్లు వేస్తున్నారు. ఒకరేమో ఒరిజినల్లే అని, మరొకరు తోక పార్టీ అంటూ సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్గా మారింది. నాటిక తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభలో ఆమె పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్గా నామకరణం చేశారు. అయితే టీఆర్ఎస్గా నామకరణం చేసిన తర్వాత ఇటు టీఆర్ఎస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని సెటైర్లు వినిపించాయి. ప్రస్తుతం ఇది ట్రెండింగ్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ జర్నలిస్ట్ వైశాలిని అడిగి తెలుసుకుందాం. వైశాలి, ప్రస్తుతం టీఆర్ఎస్ అనే నామకరణం చేశారు. ఇంతకు ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఆ టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉంది కాబట్టి నేను తీసుకుంటానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి చిన్న కలర్ మార్చి పేరు కొంచెం మార్చి పెట్టారు. సో ఈ నేపథ్యంలో తోక పార్టీ అని కూడా కొంచెం కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్గా పార్టీకి సంబంధించి పార్టీ పేరుకి కలర్కి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రైట్ సార్, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతవరకు కవిత పెట్టిన ఈ యొక్క పార్టీకి సంబంధించి కూడా దుమారాలు రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన ఆ సమయంలో కావచ్చు, ఆ తర్వాత జాగృతిలో కవితను ఇన్వాల్వ్ చేసిన తర్వాత కవిత ఏదైతే జాగృతి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందో ఆ సమయంలో కూడా ఈ యొక్క టీఆర్ఎస్ అనే పేరు ఏ విధంగా ఉండేది, ఆ జెండాలను పట్టుకొని ఆమె మురిసిపోయిన విధానాలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో ఆమె పనిచేసిన విధానం కావచ్చు, వాటన్నిటిని కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పెట్టడం. అంతేకాకుండా ఇది ఒక ఫేక్ పార్టీ, అంతేకాకుండా ఇటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏదైతే ఆ పేస్ట్లు కావచ్చు, అలాగే ఈ యొక్క బిస్లరీ వాటర్ బాటిల్స్ కు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక ఉదాహరణగా తీసుకొని ఎంతైనా కానీ ఫేక్ గానే ఉంటుంది, ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్ గా ఉంటుంది. ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ గానే ఉంది. బీఆర్ఎస్ గా మారినాక కూడా ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ అంటే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ అని మాత్రమే అంటారు. ఆ యొక్క ఇమేజ్ ను గుర్తు పెట్టుకొని కవిత ఇలాంటి ఒక స్ట్రాటజీని ప్లే చేస్తుంది అంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆమె పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని అనౌన్స్ చేయడం కావచ్చు, జెండాను ఆవిష్కరించడం కావచ్చు, వందలాది మంది ఆ యొక్క ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం కూడా చూసాము. వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇదంతా కావాలని కవిత చేస్తుంది. కవితతో పాటు ఆయన తండ్రి అంటే కవిత వాళ్ళ తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు. ఇదంతా కూడా కేవలం రాజకీయాలను దారి మళ్లించే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది కానీ కుటుంబం అంతా ఒక్కటే. వీళ్ళంతా కూడా కొంతవరకు ఆ యొక్క ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారే గానీ వేరే ఏమీ లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కవిత ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ సభలోనైతే కేసీఆర్ మనిషి కాదు, అసలు కేటీఆర్ కు రాజకీయంగా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ కూడా చెప్పుకొచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా పార్టీ పెట్టినప్పటి నుండి కొంతమంది పార్టీలోని శ్రేణులు అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది శ్రేణులను మాత్రమే కవిత దోషించడం కావచ్చు, తనకు అన్యాయం జరిగిందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ సడన్ గా ఒకటేసారి తాను మాట మార్చడం కావచ్చు, ఇన్ని రోజులు తన తండ్రి గురించి ఎలాంటి మాట మాట్లాడని కల్వకుంట్ల కవిత ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి మాట్లాడడం అందరిలోనూ కొంతవరకు ఆశ్చర్యానికి గురిపరిచే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఈ పార్టీకి సంబంధించి ఇటు కేవలం ఆ యొక్క కాంగ్రెస్ అదే విధంగా
బిఆర్ఎస్ సోషల్ మీడియాలోనే కాకుండా ఇతర సోషల్ మీడియాస్ లో కూడా ట్రోల్ అనేటివి తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో షర్మిల కూడా ఇదే రీతిలో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయడం కావచ్చు, తన అన్న పైన ఉన్న కోపంతో ఆమె యొక్క పార్టీని ఏర్పాటు చేసి ఏ విధంగానైతే పార్టీని లాంచ్ చేసిందో ఆ సమయంలో ఈ యొక్క షర్మిల ఎలాంటి చీరలు కట్టుకుంది, అంతేకాకుండా కలరింగ్ కావచ్చు, ఆ యొక్క పార్టీ నేమింగ్ కావచ్చు, ఆ ఇంకా మిగతా వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంపేర్ చేస్తూ కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు కవిత కూడా సేమ్ షర్మిల లాగానే కొద్ది రోజులు హడావిడి చేసి తర్వాత మళ్ళీ అయితే తండ్రి వద్దకో లేకపోతే ఆ యొక్క పార్టీని మూసివేసుకొని కూర్చోవడమో జరుగుతుంది, లేదా ఇతర పార్టీలకు వెళ్లే ప్రయత్నం చేస్తారంటూ కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెటిజన్లలో కూడా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి కొంతమంది అభిమానులు కూడా ఎప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ విషయం తెలిసి ఎప్పటికో ఒకసారి డెఫినెట్ గా కవిత తన నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ తన అన్న దగ్గరికి అలాగే తన తండ్రి దగ్గరికి వెళ్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కవిత పార్టీని అనౌన్స్ చేయడం, ఆ పార్టీ కూడా గతంలో ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇప్పుడు కేవలం ఒక చిన్న మార్పు, సమితికి బదులు సేవ అని పెట్టడం కావచ్చు, వీటన్నింటి వెనక కల్వకుంట్ల కుటుంబం యొక్క కుట్ర మాత్రమే ఉంది. జనాలను మభ్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు, జనాలను వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతేకాని ఇంకొకటి లేదు. ఇదంతా కూడా రాజకీయం అంటే చాలా మందికి ఆట బొమ్మలుగా ఉంది. గతంలో ఏదైతే షర్మిల ఏర్పాటు చేసిన పార్టీ సమయంలో వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది, ఇక్కడ టీపీ అనేది వచ్చింది, అక్కడనేమో సేవ అనేది వచ్చింది అంటూ కూడా ఈ ట్రోల్స్ అన్నిటిని సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేసిన ట్రోల్స్ ను కూడా అటు బిఆర్ఎస్ నేతలు అలాగే ఇటు కాంగ్రెస్ వాదులు కూడా కొంతమంది కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జాగృతి అనే పార్టీ ఒక సమితి అనేది ఏదైతే ఉందో అది దుబాయ్ వరకు కూడా విస్తరించి ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఈ యొక్క జాగృతి అనే ఒక ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ యొక్క సంస్థలో బతుకమ్మ పండుగ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు చాలా ఎక్కువగా జరిగేది. వాటన్నింటికి కూడా ఈ యొక్క కవితనే ఇన్ఛార్జ్ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో చాలా వరకు కవిత ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కేటీఆర్ కూతురుగానే కాకుండా జాగృతి సమితి అధ్యక్షురాలుగా కూడా ఆమె అందరికి సుపరిచితం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కవిత పార్టీ పెట్టబోతున్నాను అని చెప్పినప్పుడు చాలా పేర్లు కూడా వినిపించాయి. ఆ పేర్లలో తర్వాత జాగృతి అనే పార్టీ అంటే జాగృతి అనే పేరే మెన్షన్ చేస్తారు అని కూడా చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కవితను జాగృతి నాయకురాలిగానే అందరూ చూడడం జరిగింది, అందరూ పిలవడం కూడా జరిగింది. కానీ ఈ రోజు అనుకోకుండా అనూహ్యంగా తాను ఈ యొక్క పార్టీ పేరు టిఆర్ఎస్ అనే నామకరణం చేస్తున్నాను. ఎలాగో గతంలో టిఆర్ఎస్ అంటే ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ వాళ్ళు ఆ యొక్క పేరుని వదిలించుకున్నారు, అది వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్లకు దరిద్రం చుట్టుకుంది అంటూ కూడా ఆమె నేతలు కావచ్చు ఆమె కావచ్చు భావించినట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కవిత ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పాజిటివిటీ కొంతవరకు నెగిటివిటీగా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది పార్టీ నేతలు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కవిత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం కవిత గతంలో కూడా ఈ యొక్క పార్టీ కోసం ఎంతగానో పోరాడింది, అంటే బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాలా వరకు ఆమె పోరాటం చేసింది, బిఆర్ఎస్ కోసం ఎన్నో మంచి పనులు చేసింది, కానీ తనను గుర్తించలేదు, అందుకోసమే తాను బయటికి వచ్చింది అని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది మాత్రం కావాలనే తన తండ్రితోటు అలాగే కొన్ని చిన్న గొడవలు ఏవైతే పార్టీలో తలెత్తాయో ఆ గొడవలను దృష్టిలో ఉంచుకొని పంతం కొద్ది ఈ యొక్క పార్టీ అనేది ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఏర్పాటు చేయడం వల్ల కవితకు ఎలాంటి లాభం లేదు, కవిత పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రమే లాభం అంటూ మరికొందరు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చూసుకున్నా గానీ ఈ యొక్క పార్టీలకు సంబంధించి ప్రతిసారి కూడా ఇలాంటి వార్తలు వినడం కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క ఆ యొక్క జెండాలు మోసే వ్యక్తులు కావచ్చు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నది వాళ్ళని చెప్పుకోవచ్చు. గతంలో కూడా షర్మిల ఏర్పాటు చేసిన పార్టీలో కూడా వందల మంది ఆ యొక్క పార్టీలో చేరడం కావచ్చు, గతంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలోకి వచ్చి ఏదో చేస్తాము ఏదో సాధిస్తాము అంటూ ఆశతో ఆ యొక్క పార్టీలో చేరడం, తర్వాత వాళ్ళు పార్టీని ఇతర పార్టీలలో విలీనం చేసి ఉంచడం కావచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, అటు పార్టీకి వెళ్ళలేక ఇటు జనాలకు సేవ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మళ్ళొకసారి కవిత వల్ల కూడా ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా
కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వైశాలి, మీరు అన్నట్టుగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు బయట పార్టీలు చెప్తున్నది ఏంటంటే ఇది తోక పార్టీ అని కమెంట్స్ చేస్తున్నాయి. బట్ ఇటు కవితని చూస్తే, కవిత కమెంట్స్ చూస్తే ఇటు మరమనిషి అసలు కేసీఆర్ కేటీఆర్ మీద కొన్ని కమెంట్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇంటి పోరు ఎక్కువ అవుతుంది కేసీఆర్కి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే అటు హరీష్ రావు పైన, ఇటు సంతోష్ రావు పైన మాత్రమే కవిత మాట్లాడడం జరిగింది. వాళ్ళ అన్న గురించి గాని, వాళ్ళ తండ్రి గురించి గాని, అంటే కేటీఆర్ గురించి గాని, కేసీఆర్ గురించి గాని అడిగినప్పుడు నో కామెంట్స్ అన్న కవిత ఈ రోజు బహిరంగంగా అంత పెద్ద సభ ఏర్పాటు చేయడం, అందులోనూ తన పార్టీ గురించి అనౌన్స్ చేసే టైంలో ఆ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయిన తన తండ్రి గురించి మాట్లాడడం కావచ్చు, తన అన్న గురించి మాట్లాడడం కావచ్చు, ఇదంతా కూడా అక్కడ ఇది ఎవరు ఊహించుకోలేరనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా లోపల అణుచుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు కవిత ఒక్కసారిగా ఇంత మందిని చూసేసరికి, అంటే ఆ సభకు కూడా వందల వేలాది మంది అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళందరినీ చూసి కవిత ధైర్యం తెచ్చుకుందా, లేకపోతే నాకేంటి అన్న ఒక పొగరుతోన ఆమె మాట్లాడుతుంది అనే విషయం పైన కొంతవరకు అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించి కూడా ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నికల వరకు ఉంటుందా, ఎన్నికల తర్వాత ఆమె ఏ విధంగా ఈ యొక్క పార్టీని నడుపుతారు, అసలు ఆమెకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు. చాలా మంది సీనియర్ నాయకులు మాత్రం చెప్తున్న విషయం ఏంటిదంటే, ఇప్పుడు కవిత వెనకాల ఎవరెవరైతే నాయకులు మేము అంటూ చెప్తూ తిరుగుతున్నారో వారంతా కూడా కావాలనే తన వెనక ఉంటున్నారు. వారి యొక్క స్వలాభం కోసమే, కేవలం కవిత పార్టీ గనక ఉంటే తాను నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో గనక పోటీ చేస్తే గనక డెఫినెట్ గా వాళ్లకు టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారైనా తాము ఎమ్మెల్యేలు గానో, ఎంపీలు గానో, ఎమ్మెల్సీలు గానో పోటీ చేశాము అని చెప్పుకోవడానికి వీలుగా ఉంటుందని మాత్రమే వాళ్ళు ఈ యొక్క పార్టీని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ లేకపోతే అసలు వాళ్ళు ఈ యొక్క పార్టీని ఎంకరేజ్ చేయడం కావచ్చు, లేదా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు హైలైట్ అవ్వడానికి మాత్రమే కవితను ఉసుగొల్పుతున్నారు, ఆ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కవిత పూర్తి స్థాయిలో తాను ఏం ఆలోచిస్తుంది అనే విషయం పైన అంతటా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది నిలిచిందనే చెప్పుకోవచ్చు. రైట్ వైశాలి, థ్యాంక్ యూ.